అందరికీ నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరి కోసం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే భారత జాతీయ కాంగ్రెస్, దాని ఏర్పాటు. పరీక్షల్లో పదే పదే అడిగే కీలకమైన అంశాలని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. అవును, చాలామందికి ఈ టాపిక్లో పేర్లు, సంవత్సరాలు, జరిగిన ప్రవేశాలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవటం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. ఆ ఇబ్బంది నాకు తెలుసు. అందుకే ఈ సెషన్లో మనం ఆ కన్ఫ్యూజన్ను మొత్తం క్లియర్ చేసుకోబోతున్నాం. ఈ మొత్తం టాపిక్ని మనం ఒక కథలా కాకుండా ప్రశ్న జవాబు రూపంలో విడగొట్టి నేర్చుకుందాం. అప్పుడు మనకు ప్రతి పాయింట్ స్పష్టంగా గుర్తుండిపోతుంది. సరేనా? మరి మొదలు పెడదామా? మొట్టమొదటగా మనం ఫౌండేషన్ దగ్గరికి వెళ్తాం. అసలు కాంగ్రెస్ ఎలా మొదలైంది, ఎవరు మొదలుపెట్టారు, ఎక్కడ మొదలుపెట్టారు, ఇలాంటి బేసిక్స్ అనమాట. ఏ పోటీ పరీక్షలోనైనా ఇక్కడ నుంచే ప్రశ్నలు మొదలవుతాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఇది చాలా బేసిక్, కానీ ఎగ్జామ్లో రిపీటెడ్గా వస్తుంటుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించింది ఎవరు? ఆ టైంలో ఇండియాకి వాయిస్రాయ్గా ఉన్నది ఎవరు? ఈ 2 పాయింట్లు చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ స్లైడ్ని జాగ్రత్తగా చూద్దాం. 1885లో ఏవో హ్యూమ్ అనే వ్యక్తి కాంగ్రెస్ని స్థాపించారు. ఆయన ఫౌండర్ మాత్రమే కాదు, ఫస్ట్ జనరల్ సెక్రటరీ కూడా. ఇది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు వైస్రాయ్ ఎవరంటే లార్డ్ డఫ్రిన్. ఇక మొదటి సమావేశం బాంబేలో జరిగింది. చూసారా, ఈ 4 పాయింట్స్తోన మనం కనీసం 2-3 ప్రశ్నలకు సమాధానం ఇవ్వొచ్చు. రైట్, ఫౌండర్ గురించి తెలిసింది. కాని ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. స్థాపించిన వ్యక్తి వేరు, మొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యక్తి వేరు. ఈ తేడాను మనం స్పష్టంగా గమనించాలి. సో మొట్టమొదటి అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ, అంటే ఉమేష్ చంద్ర బెనర్జీ. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అప్పటికే పెద్ద లీడరైన సురేంద్రనాథ్ బెనర్జీ గారు ఈ ఫస్ట్ మీటింగ్కు అటెండ్ అవ్వలేదు. ఇది ఎగ్జామ్లో అడగడానికి చాలా అవకాశముంది. దీన్ని నోట్ చేసుకోండి. సరే, ఫస్ట్ ప్రెసిడెంట్ గురించి చూసాం. ఇప్పుడు కాంగ్రెస్కి తొలి రోజుల్లో దారి చూపించిన ఇతర నాయకులు, వాళ్ల ప్రాతినిధ్యం గురించి కొంచెం లోతుగా చూద్దాం. డబ్ల్యూసి బెనర్జీ తర్వాత కాంగ్రెస్ని నడిపించిన వాళ్లల్లో ఇంకా ఎవరు ముఖ్యమైన మొదటి వ్యక్తులుగా ఉన్నారు అంటే, ఉదాహరణకి మొదటి ముస్లిం ప్రెసిడెంట్, మొదటి యూరోపియన్ ప్రెసిడెంట్, ఇలాంటివన్నమాట. ఇది చూడండి, ఇది ఒక క్లాసిక్ కన్ఫ్యూజన్ పాయింట్. స్టేట్మెంట్ 1, మొదటి మహిళా అధ్యక్షురాలు సరోజినీ నాయుడు. ఇది తప్పు. కరెక్ట్ ఆన్సర్ అనీ బిసెంట్, 1917లో కలకత్తా సెషన్లో. మరి సరోజినీ నాయుడు, ఆమె మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు. ఈ చిన్న తేడా మనకు చాలా మార్కులు తెగలదు. ఇక రెండో స్టేట్మెంట్, మొదటి ముస్లిం అధ్యక్షుడు బద్రుద్దీన్ త్యాబ్జీ. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, ఇంకా కొంతమంది ముఖ్యమైన వాళ్ళని త్వరగా చూసేద్దాం. సెకండ్ ప్రెసిడెంట్ మన గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాభాయ్ నౌరోజీ. మొదటి యూరోపియన్ ప్రెసిడెంట్ ఎవరంటే జార్జ్ యూల్. అలాగే రెండవ ముస్లిం ప్రెసిడెంట్ రహమతుల్లా మహమ్మద్ సయానీ. ఈ పేర్లు కూడా మన మైండ్లో ఉండాలి. ఇంతమంది వేర్వేరు నేపథ్యాల నుంచి అధ్యక్షులుగా ఉన్నారు కదా. దీన్ని బట్టి మనకొక ప్రశ్న వస్తుంది. అసలు తొలి రోజుల్లో కాంగ్రెస్ ఎంత వరకు అందర్నీ కలుపుకొనిపోయింది? నిజంగానే ఇది అందరి సంస్థ? 33 జస్ట్ ఒక నంబర్, కాని దీని వెనకొక కథుంది. ఇది కాంగ్రెస్ రెండవ సమావేశానికి హాజరైన ముస్లిం ప్రతినిధుల సంఖ్య. అంటే స్టార్టింగ్ నుంచే వేర్వేరు వర్గాల్ని ఇన్వాల్వ్ చేయాలనే ప్రయత్నం జరిగిందనమాట. ఓకే, కాంగ్రెస్ పెరుగుతోంది, కాని ప్రతి కొత్త సంస్థకి విమర్శలు తప్పవు కదా. అప్పట్లో బ్రిటిష్ వాళ్లు, ఇంకా కొంతమంది భారతీయులు కూడా కాంగ్రెస్ని ఎలా చూశారు, ఏమని విమర్శించారో ఇప్పుడు చూద్దాం. అబ్బా, ఎంత ఘాటైన విమర్శ కదా. అంటే వీళ్ళు కేవలం కొద్దిమందికి మాత్రమే ప్రతినిధులు అని అంటున్నారు. ఇంతకీ ఈ మాట అన్నదెవరు? ఇంకెవరు? అప్పట్లో వైస్రాయ్గా ఉన్న లార్డ్ డఫ్రిన్. అంటే కాంగ్రెస్ ఏర్పాటుకు ఒక రకంగా పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి ఆయనే దాన్ని తక్కువ చేసి మాట్లాడారు. ఇది బ్రిటిష్ వాళ్ల స్ట్రాటజీని చూపిస్తోంది. ఇంకో కొటేషన్ చూడండి, కాంగ్రెస్ పడిపోవడానికి సిద్ధంగా ఉంది, దాన్ని శాంతియుతంగా చంపేయడమే నా లక్ష్యాలలో ఒకటి. వావ్, ఎంత పగ! ఈ మాటన్నది లార్డ్ కర్జన్, బెంగాల్ విభజన చేసిన అదే కర్జన్. సో డఫ్రిన్ మొదలుపెడితే కర్జన్ దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాడనమాట. బ్రిటిష్ వాళ్లే కాదు, మన భారతీయుల్లో కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. లాలా లజపత్రాయ్ లాంటివాళ్లు దీన్ని
సంవత్సరానికి ఒకసారి జరిగే చదువుకున్నవాళ్ల పండుగ అని కొంచెం ఎగతాళిగా అన్నారు. తర్వాత సేఫ్టీ వాల్వ్ థియరీ, అంటే బ్రిటిష్ వాళ్లే తమ మీద ఒత్తిడి తగ్గించుకోడానికి కాంగ్రెస్ని పెట్టించారనే ఒక వాదన. ఇది చాలా ఇంపార్టెంట్ థియరీ. ఇక సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ లాంటి పెద్ద లీడరైతే కాంగ్రెస్కి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సరే, విమర్శలు వివాదాలు పక్కన పెడితే కాంగ్రెస్ కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు ఆ కీలకమైన సెషన్స్, వాటి ఫలితాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 3 వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి 1931 కరాచీ సెషన్. ఇక్కడే మొట్టమొదటిసారిగా ప్రాథమిక హక్కుల గురించి ఒక తీర్మానం పాస్ చేశారు. 2 ఇది చాలా అరుదు, 1915 బాంబే సెషన్కి అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లింగ్టన్ హాజరయ్యాడు. 3 ఇది చాలామందికి తెలీదు, స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెసును ఒక రాజకీయ పార్టీగా రద్దు చేసేయాలని మహాత్మాగాంధీ సూచించారు. సరే, మొత్తం రివిజన్లాగా ఈ టాప్ 5 ఫ్యాక్ట్స్ ఒకసారి చూసేద్దాం. ఇవి మాత్రం అస్సలు మర్చిపోకూడదు. సంవత్సరం 1885. స్థాపకుడు ఏవో హ్యూమ్. మొదటి అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ. వైస్రాయ్ లార్డ్ డఫ్రిన్. మొదటి సమావేశం బాంబాయ్. అంతే, ఈ 5 పాయింట్లు మన ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. చూశారు కదా, ఇవే ఫౌండేషన్ ఫ్యాక్ట్స్. వీటిని గట్టిగా పట్టుకుంటే ఈ టాపిక్లో ఎలాంటి ప్రశ్నొచ్చినా మనం కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పగలం. ఇది జస్ట్ మొదటి అడుగు మాత్రమే. ఓకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో స్థాపించారు. కానీ ఒక సంస్థగా మొదలైన దాని ప్రయాణం ఒక దేశ భవిష్యత్తును మార్చే ఉద్యమంగా ఎప్పుడు మారింది? ఆ టర్నింగ్ పాయింట్ ఏంటి? ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.